సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో భాగంగా మహంకాళి అమ్మవారు ఇవాళ శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవాదాయ శాఖ అధికారులు దేవాలయ ప్రాంగణాన్ని పలు రకాల కూరగాయలతో అందంగా అలంకరించారు. దీంతో లష్కర్లో పండుగ శోభ సంతరించుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం ఉజ్జయిని అమ్మవారి ఆలయం నుంచి మా ప్రతినిధి హేమ అందిస్తారు. ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క ఆలయంలో ముఖ్యంగా అమ్మవారి ఆలయంలో మనం బోనాలు సమర్పించడం చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా వడిబియ్యం పోయడం, తొట్టెల ఊరేగింపు, అంబారి ఊరేగింపు, ఇలా అనేక కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటాం. కానీ అదే ఆషాఢ మాసంలో ముఖ్యంగా అమ్మవారికి ఎంతో శక్తివంతమైనటువంటి అమ్మవారికి శాకాంబరి అలంకరణ కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ప్రజెంట్ మనం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి కనుక్కుందాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మేము సికింద్రాబాద్ నుండేనండి, పుట్టి పెరిగిందంతా ఇక్కడనే. ఎలా అనిపిస్తుంది అమ్మవారిని ఇంత చక్కగా? నిజంగా కూరగాయల పంట మధ్యలో అమ్మవారు కూర్చున్నట్టుగా ఉంది కదా, ఎలా అనిపిస్తుంది? నిజానికి కన్నుల పండగగా ఉంటుంది. ప్రతి సంవత్సరం మేమందరం రెగ్యులర్గా, యాక్చువల్గా మాదంతా పారాయణం గ్రూపు, విత్ ఇన్ 15 years నుండి మేము కంటిన్యూ చేస్తున్నాము. కనుక మాకు అమ్మవారు తోడే ఉంటుంది, కళ్ళ కట్టినట్టుగా కనబడుతుంటుంది. మాకైతే అమ్మ అని తలిసినప్పుడల్లా కనిపించే దేవత ఆమె. కోరిన వారికి కొంగు బంగారమే నిలబడే తల్లి ఆమె. ప్రతి ఒక్కరూ ఆషాఢ మాసం కానీ రావుకాల దీపాలు కానీ పెట్టినందుకు వాళ్ళకు మంచి ఫలితాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం బోనాలు కూడా ఇంతే వైభవంగా చూస్తూ ఉంటాం. ఈ లోపు శాకాంబరి మాతగా అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. సో చూసినటువంటి భక్తులు మీ అందరికి ఎలా అనిపిస్తుంది? చాలా భక్తులండి. ఈ రోజు మరీ రద్దీ ఉందండి. యాక్చువల్గా ఆషాఢ మాసం స్టార్ట్ అయిన తర్వాత రద్దీ ఉంటుంది. ఈ రోజు మరీ చాలా మహిళల రద్దీ చాలా కనిపించింది. మాకైతే చాలా సంతోషం ఉంది. ఎందుకంటే మేము కూడా ఒక పాత్రలమే కదా, ఎవ్రీ వీక్ వచ్చి కష్టపడి ఇంత పారాయణం చేసి సర్వే జన సుఖినో భవంతు. మేము చదువుకుంటే మా ఇంట్లోనే కూర్చొని చదవగలుగుతాం. కానీ ఇక్కడ వరకు ఇంత టీం వస్తున్నామని అంటే వీళ్ళందరూ కూడా వస్తారు రెగ్యులర్గా. ఆమెకి ఏంటంటే అమ్మవారి మనశ్శాంతి కోసం అని మేము రావడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ వస్తాము, ఎవ్రీ వీక్ ఆమె. మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఫ్రెష్గా కూరగాయలు కనిపిస్తేనే మనకి ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఇన్ని కూరగాయల నడుములో అమ్మవారు కనిపించడం ఇంత చాలా బాగా అనిపిస్తుంది. మాకు చాలా బాగా అనిపిస్తుంది. నిన్న దర్శనం చేసుకున్నారు? దర్శనం అయింది. మనకి యాక్చువల్గా కూరగాయల మార్కెట్లో కూరగాయలు దొరుకుతాయి, కానీ అమ్మ దగ్గర ఉన్న చిన్న కూరగాయ అయినా సరే అది అమ్మ ప్రసాదం. అండ్ ఇవాళ అమ్మవారి శాకాంబరి అంటే అన్నీ ఇచ్చేదే అమ్మ మనకి. ఆ కూరగాయలు కానీ ఏదైనా ఇచ్చేదే మాకు అమ్మ. మాకు అమ్మ ఎప్పుడైనా కొంగు బంగారమే. ఎప్పుడు అమ్మ మాకు అన్నీ, మేము అడిగినవి అన్నీ కొంగు బంగారంగా తీరుస్తుంది. మాకు అమ్మ చాలా నమ్మకం. అమ్మ మాకు ఇక్కడ 20 years అయింది నాకు మ్యారేజ్ అయ్యి. ఇక్కడ 20 years నుంచి అమ్మని నమ్ముకున్నాను. నాకు అమ్మ అన్నీ బాగా చేసింది. నాకే కాదు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు అమ్మని నమ్ముకొని వస్తే మాత్రం ప్రతి వాళ్ళకి మంచి జరుగుతుంది. అది 100% అండి. సో మొత్తానికి వచ్చినటువంటి భక్తులు మాత్రం అమ్మవారిని శాకాంబరి దేవిగా చూస్తూ చాలా ఆనందపడుతున్నారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొత్తానికైతే 3 రోజుల పాటు దాదాపు 3000 నుంచి 4000 కూరగాయలతో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం మొత్తం కూడా శాకాంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అలంకరించారు. ఇక 3 రోజులు అయిపోయిన తర్వాత కూడా ఈ కూరగాయలు అన్ని వచ్చినటువంటి భక్తులకు ఇచ్చేస్తూ ఉంటారు, అంటే అమ్మవారి ప్రసాదంగా. మొత్తానికైతే ఆషాఢ మాసంలో ఒకవైపు బోనాలు, మరొక వైపు శాకాంబరి ఉత్సవాలతో నగరం మొత్తం కూడా కిటకిటలాడుతుందనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో హేమ, ABN ఆంధ్రజ్యోతి, సికింద్రాబాద్.